చదవబడిన వాక్య భాగం మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగం, అనేక పర్యాయాలు ఉన్న వాక్య భాగం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో ఈ చదవబడిన వాక్య భాగంని 3 భాగాలుగా విభజన చేయొచ్చు. అన్ని విషయాలు చెప్పడానికి సమయం సరిపోదు. మీరు తర్వాత ధ్యానం చేసుకోవటానికి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేకమైన సంఘాన్ని మనం చూడొచ్చు. ఈ సంఘం ఎక్కడ ఉంది అని అంటే త్రోయాలో ఉన్న సంఘం. అది 20వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. పులియని రొట్టెల దినములైన తర్వాత మేము వాడ ఎక్కి పిలిపి విడిచి 5 దినములు త్రోయాకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఇది త్రోయాలో ఉన్న సంఘము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అపోస్తలుడైన పౌలుతో పాటు ఒక గొప్ప దేవుని సేవకుల సమూహము బయలుదేరి ప్రయాణం చేస్తుండగా త్రోయాకు వచ్చి త్రోయాలో ఈ సంఘము యొక్క పరిస్థితులు ఎలాంటివో ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాండి. 3 విషయాలు, ఇంగ్లీష్లో 3 డీలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, ఇట్ ఈజ్ ఏ డివోటెడ్ చర్చ్. అది దైవభక్తి కలిగిన, భయభక్తులు కలిగిన సంఘము అన్న సత్యాన్ని మనము ఎరగాలి. అది చాలా అద్భుతమైన సంఘము, చాలా దేవుని కొరకు ప్రజ్వలించే సంఘం. అది భయభక్తులు కలిగిన సంఘము, దైవభక్తి కలిగిన సంఘము. ఇట్ ఈజ్ వెరీ డివోటెడ్ చర్చ్. ఈరోజు సంఘాల్లో దైవికమైన భక్తి కనిపించట్లా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చదువుతూ ఉన్నాం. పైకి భక్తి కలిగిన వారమలే ఉన్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారికి నీవు విముఖుడవై ఉండుము అన్న మాటలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో కానీ ఈ సంఘాన్ని, ఈ ప్రత్యేకమైన ఈ పరిస్థితుల్లో ఉన్న సంఘాన్ని ఆలోచన చేస్తే చాలా భక్తి కలిగిన సంఘంగా కనిపిస్తూ ఉంది. రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంత భక్తి కలిగిన సంఘంలో, ఇంత డివోటెడ్ చర్చ్లో దెర్ ఈజ్ ఎ డెడ్ చర్చ్ మెంబర్. ఆ సంఘంలో ఎవరున్నారంటే ఒక మరణించిన సంఘ విశ్వాసి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఐతుకు అనే ఒక యవనస్తుడు ఏమైపోయాడు అనంటే మరణం అయిపోయాడు, మృత్యువారిన పడినాడు అన్న మాటలు 9వ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. మూడోది, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో, మరణము తాండవిస్తున్న పరిస్థితుల్లో అపోస్తలులు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆ చర్చి మరలా సంతోషంలోనికి వచ్చింది. ఇట్ ఈజ్ ఏ డిలైటెడ్ చర్చ్. అది సంఘము, ఆదరింపబడిన సంఘము, సంతోషాన్ని కలిగిన సంఘము, దేవుని కొరకు ప్రజ్వలించే సంఘంగా కనిపిస్తూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది, అది దైవభక్తి కలిగిన సంఘం. రెండవది, మృత్యు బారిన పడిన సంఘ విశ్వాసి. మూడవది, తిరిగి మరలా ఆ సంఘము ఆనందకరంగా, సంతోషకరంగా ఉండటం మనం ఆలోచన చేయొచ్చు. ఈ రాత్రికాల సమయంలో ఈ 3 భాగాలు, ఒక్కొక్క దాంట్లో నుంచి 7 విషయాలు చెప్తే ఈ రాత్రి చాలా టైం అయిపోతుంది. కాబట్టి ఒక్క విషయాన్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాం. అదేంటంటే 9వ వచనం చదువుతున్నా చూడండి. మరలా 9వ వచనం. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కిందపడి చనిపోయిన వాడై ఎత్తబడిను. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ కుమారుడు గురించి 3 మాటలు ఇక్కడ రాయబడతా ఉన్నాయి. దెర్ ఈజ్ ఎ స్లీపింగ్, చాలా నిద్ర ఉంది. దెర్ ఈజ్ ఎ డెత్, మరణం ఉంది. దెర్ ఈజ్ ఎ రిజరెక్షన్, మరలా తిరిగి ఎత్తబడటం మనకి ఆ వచనంలో కనిపిస్తూ ఉంది. నిద్రాభారం వలన జోగాడు, రెండోది మరణించాడు, మూడోది తిరిగి ఎత్తబడ్డాడు, తిరిగి జీవం పొందుకున్నాడు అన్న మాటలు దేవుని వాక్యంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు చాలామందికి ఆధ్యాత్మికమైన నిద్ర ఎక్కువ ఉంది. సంఘాల్లో ఎందుకు గొప్ప సంఘమైన, భక్తి కలిగిన సంఘమైన, భయభక్తులు కలిగిన సంఘమైన, మంచి ఉపదేశకులున్న సంఘమైన, దేవుని వాక్యం బాగా బోధించే సంఘమైన, దేవుని కొరకు ప్రజ్వలించే సంఘమైన సంఘాల్లో ఎందుకు భయంకరమైన మరణాలు, మృత్యువు వెంటాడుతుంది అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక ప్రత్యేకమైన కారణం దేవుని వాక్యంలో కనిపిస్తూ ఉంది. అదేంటంటే ఆధ్యాత్మికమైన నిర్లక్ష్యం, ఆధ్యాత్మికమైన నిర్లిప్తత, ఆధ్యాత్మికంగా ఉన్న నిద్ర మానవ జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని పాడు చేస్తూ ఉంది అన్న సత్యాన్ని ఈ ఐతుకు జీవితంలో నుండి మనం ఆలోచన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో నిద్ర వలన, ఆధ్యాత్మిక నిద్ర వలన కలిగే ప్రమాదాలు, స్పిరిచువల్
డేంజరస్ టు ద డెత్. ఎందుకు ఇంత భయంకరంగా మరణించాల్సిన పరిస్థితులు వచ్చింది అని అంటే ఒక కారణం ఏమని రాయబడతా ఉందంటే గాఢ నిద్రపోయి అని రాయబడతా ఉంది. నిద్రాభారం వలన జోగి అని రాయబడతా ఉంది. పడిపోయిన వాడుగా మనకు కనిపిస్తూ ఉంది. ఐతిక జీవితంలో నుండి ఒక 7 విషయాలు ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేసి నాకు ఇవ్వబడిన సమయంలన్నీ నేను ముగించేయడానికి ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందండి. దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేద్దండి. ఈరోజు నిద్ర వలన వాళ్ళు కలిగే నష్టాలు అంతా ఇంత కానే కాదు. ఈరోజు మానవ జీవితంలో ఆధ్యాత్మిక నిద్ర వలన భయంకరమైన నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఎంత నష్టం కలిగినా వారి జీవితాలు ప్రభువు కొరకు మెలకుగా ఉండటానికి ఏమాత్రము ప్రయాసపడలం. ఒక 2 విషయాలు దేవుని వాక్యంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగ రాయబడతా వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. ఇది మొదటి వార్నింగ్. అదేంటంటే నిద్రించుచున్న నీవు మేల్కొని, నువ్వు నిద్రిస్తూ ఉన్నావు, భయంకరంగా నిద్రపోతూ ఉన్నాం, దాంట్లో నుండి మేలుకుంటే నీకు జీవము, దాంట్లో నుండి మేలుకుంటే దేవుడు నీ మీద ప్రకాశింపటానికి అవకాశం ఉంది అన్న మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరొక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ సార్దీసు సంఘం గురించి రాస్తూ ఇలాగ రాయబడతా ఉంది. నీవు ఎలాగూ ఉపదేశం పొందితువో, ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగారుకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. జాగారుకుడు అంటే అర్థం ఏంటి అని అంటే మెలకుగా ఉండటం. ఈరోజు చాలామంది అజాగ్రత్తతో నిద్ర వలన భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఆ కింద రాయబడింది చూడండి, దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. తర్వాత వచనాలు మనం ఆలోచన చేస్తే చూడండి, తర్వాత దానికన్నా ముందు 2వ వచనంలో కూడా ఈ మాటలు రాయబడ్డాయి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారుకుడువై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. కొంతమందికి నిద్ర వల్ల చాలా నష్టాలు కలిగినాయి. అయితే ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఏవో మిగిలిపోయినాయి. దేవుడు మన జీవితాల్లో వాటిని మిగిల్చాడు. కొంతమందికి ఇంకా ప్రార్థనా జీవితం మిగిలిపోయిందేమో, బైబిల్ స్టడీ మిగిలిపోయిందేమో, విశ్వాస జీవితం మిగిలిపోయిందేమో. ఇప్పుడైనా సరే నడుం కట్టుకొని మనము మిగిలిన వాటిని బలపరుచుకోవటానికి దేవుని వాక్య సహాయంతో ఆలోచన చేయాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి ఒక 7 విషయాలు మనము నిద్రపోవటం వలన, ఆధ్యాత్మిక నిద్రపోవటం వలన ఎన్ని భయంకరమైన నష్టాలు మన జీవితాల్లో కలుగుతున్నాయో ఆ విషయాలు ధ్యానం చేసి వాక్యాన్ని ముగించేస్తా. జాగ్రత్తగా అండి. మొదటిది మరలా 9వ వచనంలోనికి రండి. మొదటిది 9వ వచనంలో మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 9వ వచనం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఐతుకను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి, ఏమని రాయబడిందండి? ఇతని వయసును బట్టి ఈయన గురించి ఏం రాయబడింది? యవనస్తుడు అని రాయబడింది. అదే అధ్యాయం 12వ వచనంలో ఏమని రాయబడిందంటే 12వ వచనం, వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగను. కింద వచనంలో ఏమని రాయబడిందంటే చిన్నవాడు అని రాయబడింది. 2 ఏజ్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాడు సంపూర్ణంగా చిన్నవాడు కాదు, కానీ పెద్దవాడు కూడా కానే కాదు. మనకి నిద్ర ఎందుకు వస్తుంది అని ఈ ఐతుకుని అడిగితే, ఇప్పుడు చిన్నపిల్లలు పడుకున్నారు కదా, ఆ పిల్లల్ని లేపి మనం ఎందుకు నిద్రపోతున్నాం అంటే వాళ్ళు ఏం చెప్తారు? అది సర్వసాధారణం, వాడు అలా నిద్రపోవటానికి చిన్నవాడు కాదు. పోనీ పెద్దవాళ్ళు అనుకుందాం, కొద్దిగా కష్టార్జితం చేసేవాడు అనుకుందాం, లేదంటే కుటుంబాన్ని పోషించేవాడు అనుకుందాం, పొద్దునంతా ఏదో ఒక పని చేశాడు అనుకుందాం, వాళ్ళకి నిద్ర రావడానికి అవకాశం ఉంది. పెద్దవాళ్ళకి నిద్రపోయారు అని అంటే వాడు పొద్దునంతా కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, కుటుంబం కోసం భరించాడు, వాడికి నిద్ర వచ్చింది అని అంటే అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ వాడు చిన్నపిల్లోడు అయితే వాడికి ఈజీగా నిద్ర వస్తుంది, వాడి వయసును బట్టి వాడికి కూడా నిద్ర వచ్చింది అని చెప్పడానికి అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. కానీ యవనస్తుడుగా
పూర్తిగా పెద్ద వయసు కాదు, సుమారుగా బైబిల్ పండితుల ఆలోచన ప్రకారం వీడు టీనేజ్లో ఉన్నాడు. సుమారుగా 20 సంవత్సరాల లోపులో ఉన్న యవనస్తుడిగా ఈ యవనస్తుడిని మనం ఆలోచన చేయొచ్చు. మరి అంత భయంకరంగా నిద్ర ఎందుకు వచ్చింది అంటే, ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. నిద్ర వలన మనకు కలిగే నష్టం ఏంటి అని అంటే, వీఆర్ స్లేవ్ టు ద వరల్డ్. మనము లోకానికి బానిసలు అయిపోతాం. మొట్టమొదటి చెప్పండి, ఏమైపోతాం చెప్పండి? లోకానికి బానిసలుగా. ఆధ్యాత్మిక నిద్ర మనల్ని ఏం చేస్తుంది అని అంటే, లోకానికి బానిసత్వానికి మనల్ని అప్పగిస్తూ ఉంది. ఇప్పుడున్న కాలంలో ఉన్న పిల్లల గురించి మీకు అర్థం అవటానికి ఇలా జ్ఞాపకం చేస్తాం. వాడు ఎందుకు అంత నిద్రపోయిండు అని అంటే, ఆ ముందు రోజు నైట్ అంతా చాటింగ్ చేశాడు. ఆ ముందు రోజు నైట్ అంతా దుప్పటి కప్పుకొని సోషల్ మీడియాలో యాప్స్ అన్నీ చూస్తూ ఉన్నాడు. మిడ్ నైట్ దాటిపోయింది, తెల్లారైనా కూడా వీడు నిద్రపోతున్నా అంటే ఫోన్ పట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. ఇక్కడ చర్చిలో కానీ ఇలాంటి సభల్లో కానీ మనం కూర్చుంటే నిద్ర భలే ఊగుతుంది. అదే సీరియల్ ముందు కూర్చోండి, సినిమాల ముందు కూర్చోండి, అదే క్రికెట్ మ్యాచ్ల ముందు కూర్చోండి, అది మధ్యరాత్రి అయినా ఇంకా తెల్లవారుజామునైనా ఎంతసేపు అయినా లేదు, కొన్ని ముచ్చట్ల కోసం కూర్చోండి. ముచ్చట్లు చెప్పేటప్పుడు కూడా మనకి నిద్ర రాదు. ఒకవేళ గొడవలాడేటప్పుడు చూడండి, అది ఎంత మధ్యరాత్రి అయినా ఎంత తెల్లవారుతున్నా కూడా ఆ గొడవకి ముగింపు ఉండదు, నిద్ర ఎక్కడా రానే రాదు. మరి ఆధ్యాత్మిక స్థితిలో ఎందుకు వచ్చింది అంత భయంకరమైన నిద్ర అని మనం ఆలోచన చేస్తే, ఆ ముందు రాత్రి అంతా ఏదో చేసి ఉంటాడు. ఈరోజు సరే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఈ రోజులను బట్టి వచ్చిందండి, అది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగింది కదా అని అంటే, దానికి కూడా ఒక మాట చెప్తాం. వీడు యవనస్తుడు, వీడికి ఇంట్లో పని పాట ఏమి లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాలి తిరుగులు తిరిగిండు. అందుకని ఆదివారం రాత్రిని కూడుకున్నారు, మిడ్ నైట్ జరుగుతూ ఉంది. ఆదివారం స్కూల్ లేదు, కాలేజీ లేదు, ఏమీ లేదు. కాబట్టి మొత్తం తిరిగి 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 రాత్రి వచ్చి కూడికలో కూర్చుంటే నిద్ర రాకేం వస్తుంది? ఉన్నారు ఇక్కడ, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేయాల్సి వచ్చింది అని అంటే, వాడు యవన కాలమును బట్టి 2 విషయాలు మనం ఆలోచన చేయాలి. నెంబర్ 1, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం ప్రకారం, ఓ తిమోతి, యవనుడా నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము అని రాయబడతా ఉంది. ఇది యవన కాలంలో ఉన్న యవనేచ్ఛలకి సంబంధం లేదు, కానీ వృద్ధాప్యంలో ఉన్న ముసలోళ్ళైనా వయసు మీరిన వారైనా ఈ యవన కోరికలు భయంకరంగా మానవ జీవితాల్లో మనం కనిపిస్తూ ఉన్నాయి. ఈ వ్యక్తిని మనం అడిగితే, ఈ యవన కాలంలో ఉన్న కోరికలను బట్టి వాడు భయంకరమైన లోకంలో తిరిగిన వాడుగా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల ప్రకారం, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి, లోకమును ప్రేమించిన యెడల దేవుని ప్రేమ వానిలో ఉండనే ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అని రాయబడతా ఉంది. వీడు భయంకరమైన ఈ ఆశల్లో పడిపోయి, యవనేచ్ఛల్లో పడిపోయి, యవన కోరికల్లో పడిపోయి, వాడి జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన సమయంలో భయంకరంగా లోకానికి ఇచ్చి, భయంకరంగా యవన కోరికలకు ఇచ్చేసి జీవితాన్ని పాడు చేసుకున్నాడు అన్న సత్యాన్ని ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. ఎందుకు అంత తీవ్ర స్థాయిలో గాఢ నిద్ర కలిగింది అని మనం ఆలోచన చేస్తే, ఈ లోకపు కోరికలు మానవుడిని ఏం చేస్తూ ఉన్నాయి చెప్పండి? ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక నిద్ర వలన మనకు కలిగిన నష్టం ఏంటి అనంటే, సాతాను ఏం చేస్తుండో మనల్ని అంటే లోకానికి బానిసలుగా ఉంచుతుండు. ఇప్పుడు దేనికి మనం బానిసలు అయిపోయినాం అనంటే, చర్చిలో కానీ మందిరంలో కానీ వాక్యం చెప్పేటప్పుడు కానీ బాగా నిద్ర వస్తుంది, లోకంలో ఉన్నప్పుడు నిద్ర రావట్లేదు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, మనం దేనికి స్లేవ్ అయిపోయినాం, దేనికి బానిసలుగా మారిపోయినాం అనంటే లోకానికి బానిసలుగా మారిపోయినాం. సో మొదటి కారణం, మొట్టమొదటి నష్టం ఏంటి? ఈ నిద్ర వలన, ఆధ్యాత్మిక నిద్ర వలన మనకు వచ్చిన మొట్టమొదటి నష్టం ఏంటంటే, మనల్ని సాతాను దేనికి కట్టివేశాడు అనంటే లోకానికి కట్టివేశాడు. యవన కోరికలకు, యవనేచ్ఛలకు మనల్ని కట్టివేశాడు. లోకంలో ఉన్న ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబానికి మనల్ని కాడిగట్టినట్టు కట్టివేశాడు. అది భయంకరమైన నష్టాన్ని మనకు కలగజేస్తూ ఉంది. ఇక దేవుని మీద, వాక్యం మీద కానీ, మందిరం మీద కానీ మనకు ఆసక్తి రగలనే రగలదు. ఇది మొట్టమొదటి దేవుడు మనకి కలగజేసిన అంత అద్భుతమైన సంఘములో మానవుడు నిద్ర వలన, ఆధ్యాత్మిక సంబంధమైన నిద్ర వలన కలిగిన నష్టం ఏంటంటే, మానవుడు దేనికి బానిస అయిపోయింది చెప్పండి? పాపము చేయువాడు పాపమునకు దాసుడు అని రాయబడింది. వీడు లోకానికి దాసుడు అయిపోయిండు. ఇక లోకమే పనిచేస్తుంది తప్ప
దేవుడు పనిచేయటానికి అవకాశం లేనే లేదు. కాబట్టి నిద్రపోకుండా చాలా జాగ్రత్తగా ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వినండి. జాగ్రత్తగా ఆధ్యాత్మిక నిద్ర నుండి మనం మేలుకోవాలి. లేకపోతే చాలా నష్టాలు, అపారమైన నష్టాలు మన జీవితాల్లో కలగటానికి అవకాశం ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. జాగ్రత్తగా వింటున్నారు కదా. మొదటిది ఏంటి చెప్పండి? మొదటి నష్టం ఏంటి చెప్పండి? మనం లోకానికి బానిసలుగా వెళ్ళిపోతున్నాం. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే మరలా ఆ వచనంలోనే రాయబడింది. 9వ వచనం మరలా చదువుతున్నా చూడండి. అందుకు అప్పుడు ఐతుకొనక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి. వాడు ఎక్కడ కూర్చుందంట? నేను అడుగుతా, అసలు కిటికీలో కూర్చోవటం ఏంటి? వాడికి స్థలం లేదా? ఎన్నో ఫ్లోర్ అది? చెప్పండి. ఎన్నో అంతస్తు అది? 3వ అంతస్తులో కిటికీలో కూర్చొని వాడు నిద్రపోయిండు. మామూలు నిద్ర కూడా కాదు. ఎలాంటి నిద్ర చెప్పండి? గాఢ నిద్రపోయిండు. ఇక్కడ కూడా 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. రెండో నష్టం చాలా భయంకరమైన నష్టం. మనల్ని లోకానికి బానిసలుగా చేయటం మాత్రమే కాదు, సాతాను చేసే పని మనల్ని ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఎక్కడ కూర్చున్నాడు వీడు అని అంటే కిటికీలో కూర్చుండు. చాలామంది బైబిల్ పండితులు చెప్పిన కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఇది త్రోయాలో ఉన్న సంఘం అని పిలువబడతా ఉంది. ఈ రోజుల్లో సంఘానికి ఒక ప్రత్యేకమైన కట్టడం ఉంది, మందిరం ఉంది, ప్రతి చర్చికి ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్కి కావలసిన వనరులు, వసతులన్నింటినీ సమకూర్చబడతా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు లేవు. మందిరాలు, కట్టడాలు లేనే లేవు. ఆ రోజుల్లో ఏం చేశారు అపోస్తులు అని మనం ఆలోచన చేస్తే, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఏ పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితుల్లో సంఘంగా కూడుకోవటానికి అవకాశం ఉంది. ఇంతకీ ఈ 3 అంతస్తుల బిల్డింగ్ ఎవరిదో తెలుసా? ఈ బిల్డింగ్ ఈ ఐతుకు వాడిదే. ఎవరు చెప్పండి? ఆ పేరెంట్స్దే. ఈ ఐతుకు అన్న కుటుంబానికి సంబంధించిన ఆ బిల్డింగే. ఇంకా చెప్పాలంటే మరొక దేవుని సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, అది అసంపూర్ణంగా కట్టబడిన 3వ అంతస్తు పూర్తిగా కట్టబడాల. అందుకే కిటికీలు ఇంకా పూర్తిగా అవి డోర్స్ లేవు దానికి, ఇంకా పూర్తిగా అది నిర్మాణం జరగల. అసంపూర్ణంగా ఉన్న ఈ స్థలాన్ని ఆ కుటుంబీకులు దేవుని సేవ కొరకు ఇచ్చారు. ఆ రాత్రంతా ప్రభు రొట్టె విరవచడానికి, బల్లారాధనకి ఆ అంతస్తు అంతా దేవుని కొరకు వాడబడింది. మంచిదే, మంచి ఉద్దేశంతో అసంపూర్ణంగా ఉన్న ఆ ఇంటిని కూడా దేవుని సేవ కొరకు వినియోగించుకోవటానికి ఇచ్చాడు. కానీ వాడు హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వాల. ఇల్లు ఇచ్చిండు, కావలసిన వసతులన్నింటిని ఇచ్చిండు, కావలసిన వనరులన్నింటినీ సమకూర్చిండు. అసంపూర్ణంగా ఉన్న ఆ ఇంట్లో కూడా ప్రార్థన పెట్టుకోవటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చక్కగా చేశాడు. కానీ ఏది ఇవ్వలేకపోయిందంటే ఆయన హృదయాన్ని ఇవ్వలేకపోయిండు. ఇది మనం ఆలోచన చేస్తే, కిటికీలో కూర్చున్నాడు అని రాయబడిన ఈ మాటను మనం ఆలోచన చేస్తే, వీడు ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? ఎక్కడ కూర్చుండు? కిటికీలో కూర్చుండు. కిటికీకి కూడా ఎక్కువ శాతం ఎటువైపున ముగ్గు ఎక్కువగా కూర్చున్నాడు. ఒకవేళ లోపల ఎక్కువ మొగ్గు కూర్చుంటే ఎక్కడ పడేవాడు? లోపల పడేవాడు. వీడు ఎక్కడ కూర్చుండు అంటే బయటికి ఎక్కువ మొగ్గుగా ఉంది కాబట్టి ఎక్కడ పడ్డాడు? పైనుంచి. ఇదిగో ఇక్కడ మీ దగ్గర కూడా చాలా చాలా బాగుంది. ఆ 3వ అంతస్తు నుంచి దమేళ్ళు పడటంతో ఏమైపోయింది చెప్పండి? చక్కగా చచ్చిపోయాడు. మామూలు కూడా బ్రతకలేదు. ఇంకా ఇక్కడ కొంచెం 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. మనం ఆలోచన చేస్తే వీడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనంటే, వాడు లోపల జరుగుతున్న ప్రార్థన, లోపల జరుగుతున్న ప్రసంగికుడు, లోపల జరుగుతున్న వాక్యం, లోపల జరుగుతున్న వెచ్చదనం అన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. అదే టైంలో లోకంలో ఏం జరుగుతుందో కూడా వీడికి కావాలి. లోకంలో రోడ్డు మీద ఎవరు పోతున్నారో వీడికి కావాలి. ఒకవేళ ఇప్పుడున్న పరిభాషలో మీకు జ్ఞాపకం చేస్తాం, ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉందేమో, ఆ రోడ్డు మీద పోతుంటే హాయ్ అని చెప్పడానికి వీడు ఎక్కడ కూర్చుండు? మీరున్నారా ఇక్కడ? ఎక్కడ కూర్చున్నాడు అని అంటే కిటికీలో కూర్చుండు. వాడు ఒకవేళ పేకాట ఆడేవాడేమో, వాడు ఎక్కడ కూర్చున్నాడంటే లోపల ప్రసంగం జరుగుతూ ఉంటే బయట ఎవడన్నా పోతుంటే పేకాట ఆడేవాడికి సైగ చేయడానికి అక్కడ కూర్చోండి. ఒకవేళ వాడు తాగుపోతేమో, వాడు లోపల దేవుని వాక్యం వెంటనే ఉన్నాడు, బయట నుంచి ఎవడన్నా విజిలేస్తున్నాడు, ఇంకా చాలు లోపల కింద నుంచి దిగరా అని చెప్తా ఉంటే బయట తాగుబోతులకి హాయి చెప్పడానికి ఎక్కడ కూర్చున్నాడు? ఈ మాటలు కొంచెం కఠినంగా అనిపిస్తూ ఉన్నట్టున్నాయి, జాగ్రత్తగానండి. లోపల ఇటువైపున దేవుని సేవకులు ప్రార్థన పెడతా ఉంటే, ఇటు పక్కన టీవీ పెట్టుకొని ఎక్కడ దాకా వచ్చింది కుంకుమ పువ్వు, ఎక్కడ దాకా వచ్చింది మొగల రేకులు, ఇటువైపున కొంతమంది సంఘాల్లో ఇలాంటి ప్రార్థనలు జరిగే దగ్గర కూడా వచ్చి ఇక్కడ నుంచి మెసేజ్లు పెడతారు. ఎక్కడ దాకా వచ్చింది క్రికెట్ మ్యాచ్ స్టోరీ ఎంత, స్కోర్ ఎంత. మనం ఆలోచన చేస్తే ఎక్కడ కూర్చున్నాం మనం అనంటే,
ఇటువైపున దైవికమైన వాతావరణం కావాలి, ఇటువైపున లోక సంబంధమైన వాతావరణం కావాలి. బైబిల్లో ఇలాంటి వారికి 4 పేర్లు పెట్టారు. నెంబర్ 1, మొదటిది వీళ్ళని ఏమంటారంటే వేషధారులు అని అంటారు. ఏమంటారు చెప్పండి? వేషధారులు. వీడు ఎందుకు హిపోక్రసీ ఇంత భయంకరంగా మానవ జీవితాల్లో, ఇంకా చెప్పాలంటే క్రైస్తవ జీవితాల్లో వచ్చిందంటే మనుషులు లోకస్తులు కనపడితే లోకంలాగా, ఇటువైపున సంఘం కనపడితే సంఘస్థుల్లాగా చాలా అద్భుతంగా వాళ్ళు వేషధారణ కలిగిన వారుగా కనిపించవచ్చు. చేతులు మాత్రం ఏసావే కానీ స్వరం మాత్రం ఎవరిది చెప్పండి? యాకోబుది. చాలామంది స్వరాలు యాకోబు స్వరాలే, కానీ స్పర్శను బట్టి చూస్తే ఎవరిలాగా కప్పుకున్నారు వాళ్ళు అనంటే ఏసావులాగా కప్పుకున్నారు. నేను ఇక ఎక్కువ మాటలు చెప్పడానికి అవకాశం లేదు. నేను చాలా సందర్భాల్లో ఇంగ్లీష్లో చాలా సిన్నమ్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటా. అంటే దానికి పర్యాయ పదాలు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటే దీనికి నాకు భయంకరంగా కనిపించిన 3 పర్యాయ పదాలు మీకు జ్ఞాపకం చేస్తాను. హిపోక్రసీకి వెబ్స్టర్ డిక్షనరీలో ఇచ్చినారంటే జోడాస్ కిస్ అని ఇచ్చారు. అంటే ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టుకునటం దేంతో పోల్చారు అనంటే చెప్పండి? వేషధారణతో పోల్చబడదు. బయటికి చెలికాడ ఫ్రెండ్ అంటుండు, లోపల ఏం చేస్తాను చెప్పండి? ముద్దు పెట్టుకోవటం మనకి బాగానే కనిపిస్తుంది, కానీ దేనికి అప్పగించాడు అనంటే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ పట్టడానికి, సిలువను వేయటానికి దానికి అప్పగించిన వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దీనికి ఇంకొక పేరు కూడా ఆలోచన చేస్తే 2 ఫేసెడ్నెస్, 2 రకాలైన ముఖాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కడు మాస్క్ పెట్టుకుంటాడు, అప్పుడు చెప్తున్నారనమాట. అప్పుడప్పుడు మేము కూడా ఉపయోగిస్తూ ఉంటాం. మేము ఇందులో ఉన్నాం కాబట్టి, సేవకులం కాబట్టి ఇలా ఉన్నాం. ఒకసారి దాన్ని తీసి పక్కన పెడితే అనలేదా మీరు? ఎప్పుడు అసలు ఈ మాటే మాకు తెలియదు అన్నట్టు భలే బిహేవ్ చేస్తున్నారు. మేము మరియమ్మలాగా మార్తమ్మలాగా ఉన్నాం, కానీ ఒకసారి దాన్ని తీసి పెట్టి పక్కన పెడితే అబ్బో మీకన్నా గొప్పగా గొడవ చేయగలిగిన వాళ్ళం, మీకన్నా గొప్పగా ఏమైనా మాట్లాడగలిగాను, నీకన్నా ఎక్కువ పురాణం మాకొచ్చు అన్నట్లుగా మనకు అంటే 2 రకాలైన దుమనస్కత్వం మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ యవనస్తుడు అంత భయంకరమైన మృత్యు బారిన పడటానికి, మరణించడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే సాతాను ఏం చేసింది అనంటే వీడిని సంపూర్ణంగా వేషధారుడిగా కట్టిపడేసింది. అదొక భయంకరమైన నష్టం. ఈరోజు మనల్ని విశ్వాసులైన మనల్ని సాతాను ఏం చేస్తుందో తెలుసా? వేషధారులుగా మార్చేస్తుంది. అయ్యగారు ఉన్నప్పుడు ఒక రకంగా, అయ్యగారు లేనప్పుడు ఒక రకంగా, సేవకులు ఉన్నప్పుడు ఒక రకంగా, సేవకులు లేనప్పుడు ఒక రకంగా. ఇంకా చెప్పాలంటే, ఇంకొంచెం లోతుగా చెప్పాలంటే, కష్టం ఉన్నప్పుడు ఒక రకంగా, కష్టం తీరిపోయిన తర్వాత మరొక రకంగా. ఇది క్రైస్తవ విశ్వాస జీవితంలో భయంకరమైన నష్టాన్ని కలగజేస్తూ ఉంది. నిద్ర ఏం చేస్తుంది అని అంటే 2 విషయాలు చెప్పాం. మొదటిది, నిద్ర వలన మనకు కలిగే మొట్టమొదటి నష్టం ఏంటి అని అంటే మనల్ని లోకానికి బానిసలుగా చేసివేసింది. రెండోది, ఈ నిద్ర వలన, గాఢ నిద్ర వలన కలిగిన రెండో నష్టం ఏంటంటే విశ్వాసులైన మనల్ని భయంకరమైన ఎలా మార్చేసిందంటే వేషధారులుగా మార్చేసింది. ఈ వేషధారునికి బైబిల్ పండితుల్లో ఇంకొక మాట ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వీడు కంచరగాడిదలు అంటాడు. ఎలాంటి వాడు చెప్పండి? కంచరగాడిద. అది పూర్తిగా గాడిదే కాదు, పూర్తిగా గుర్రం కూడా కానే కాదు. కొంతమంది పూర్తిగా లోకంలో ఉండడు, పూర్తిగా దేవునిలో ఉండడు. వీడు కంచరగాడిద అంటున్నాడు. మనం ప్రకటన గ్రంథంలో చెప్పాలంటే వీడు నులివెచ్చని పొజిషన్లో ఉన్నాడు. పూర్తిగా వెచ్చగా లేడు, లేదంటే పూర్తిగా చల్లగాను లేడు. ఇంకొంచెం మనం ఆలోచన చేస్తే వీడి గురించి ఇంకో మాటలో చెప్పాలంటే వీడు పక్షపాతం కలిగిన వాడు. పూర్తిగా శరీరము పనిచేయకుండా పోలేదు, పూర్తిగా శరీరం పనిచేస్తున్నట్లు కూడా కనిపించట్లా. ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తా. ఇంకా చెప్పాలంటే అనుభవపూర్వకంగా ఒక మాటని మీకు చెప్తా, జాగ్రత్తగా వినండి. మీరు చల్లగా ఉంటే చాలా మేలు అని చెప్పిండు. ఎందుకో తెలుసా? మీరు లోకంలో ఉన్నారనుకోండి, సాతాను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు. సాతాను మీకు ఏ ఇబ్బందిని కలగజేయడు. నేను చెప్తున్న జాగ్రత్త వినండి. సాతాను మీకు ఏ ఇబ్బందిని కలగజేయడు. మీరు ఎవరు స్వాధీనంలో ఉన్నారు అంటే సాతాను అధీనంలో ఉండవు. నీకు ఏం కావాలంటే వాడు అది చేసి పెడతాడు. ఇది బాగానే ఉంది. పోనీ నువ్వు పూర్తిగా దేవుని అధీనంలోకి వచ్చినావు అనుకోండి, సాతాను నిన్ను చీల్చి చెండాడుతాడు. అప్పుడు వస్తాయి కష్టాలు, అప్పుడు వస్తాయి భయంకరమైన వేదనలు, ఆవేదనలు. కానీ పూర్తిగా వెచ్చగా ఉంటే, పూర్తిగా దేవునిలో ఉంటే కలిగే గొప్పతనం ఏంటనంటే
సాతాను ఎంత శోధించినా, ఎంత శ్రమ పెట్టినా, ఎంత భయంకరంగా మనల్ని పాడు చేసినా, ఏబులాగా మనల్ని పాడు చేసినా దేవుని సంరక్షణ ఉంది కనుక కంప్లీట్గా దేవుడు మనల్ని కాపాడుతాడు. కానీ నులివెచ్చని ఉంటారు చూసారా, ఇటువైపున సాతాను దంతడు, ఇటువైపు దేవుడు దంతడు. మీకు అర్థమైంది నా మాట? నులివెచ్చనిగా ఉంటే అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్తే ఎవరికి కోపం? సాతానికి కోపం. అలా కాకుండా అప్పుడప్పుడు మనము లోకంలో ఉంటే ఎవరికి కోపం? దేవుని కోపం. రెండు వైపులా మధ్యలో దరువు పడినట్లుగా ఇటువైపున దేవుడు దంతడు, చెప్పండి ఇటువైపు సాతాను కూడా మన మీద దాడి చేస్తాం. ఉంటే చల్లగాన్నా ఉండు, లేదంటే వెచ్చగాన్నా ఉండు. ఈరోజు ఆధ్యాత్మిక నిద్ర మనకు ఎంత నష్టానికి అలా చేస్తుంది అని అంటే భయంకరంగా వేషధారులుగా మారిపోతున్నాం. ఈ విషయాలు ఇక్కడ ఆపేస్తాం. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మూడో నష్టం ఏంటి అని మనం ఆలోచన చేస్తే 20వ అధ్యాయం మరలా చదువుతున్న 9వ వచనం. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారములను జోగి 3వ అంతస్తు నుండి ఆయన పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవది, ఇట్ ఈజ్ ఎ డిస్ట్రక్షన్ ఆఫ్ సాతాన్. సాతాన్ నిన్ను సర్వనాశనం చేస్తూ ఉంది. ఇది కొంచెం ఆలోచన చేద్దాం. ఎన్నో అంతస్తుని రాయబడిందండి? 3వ అంతస్తుని రాయబడింది. 3వ అంతస్తు నుంచి పడవేయటం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక గొప్ప దైవ సేవకుడు చార్లెస్ స్పర్జన్ అనే దేవుని సేవకుడు చెప్పిన మాట నాకు భలే అద్భుతంగా నచ్చింది. అదేంటి అని అంటే, దేవుని వాక్యంలో సాతాను 3వ ఆకాశం నుండి పడద్రోయబడినవాడు. 3వ ఆకాశం నుండి ఎవరు పడద్రోయబడి చెప్పండి? సాతాను ఎక్కడి నుంచి పడవేయబడ్డాడు? ఓ తేజో నక్షత్రమా. ఆ మాట చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ రాయబడతా వచ్చింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా వేకు చుట్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. సాతాను 3వ ఆకాశమైన ఆ పరలోకము నుండి, 3వ ఆకాశంలో ఉన్న ఆ దేవుని సింహాసనం ఉన్న ఆ స్థలములో నుండి ఏం చేయబడ్డాడు చెప్పండి? తన్ను తాను హెచ్చించుకోవటం వలన, దేవునితో సమానంగా చేయబడటం వలన 3వ ఆకాశం నుండి ఆయన క్రిందకు త్రోసివేయబడిను. అదే అధ్యాయం 15వ వచనంలో చదివితే, నువ్వు పాతాళమునకు నరకములో ఒక మూలన త్రోసివేయబడితే. ఎక్కడి నుండి అనంటే 3వ ఆకాశం నుండి. సాతాను కేజీవి వర్షన్లో లూసిఫర్ అన్న మాట కనిపించింది. తేజో నక్షత్రమా అన్న దగ్గర ఓ లూసిఫర్ అన్న మాట కనిపిస్తుంది. ఇంకా ఏ వర్షన్లో మనకు కనిపించదు. కానీ దేవుని వాక్యంలో 3వ ఆకాశం నుండి సాతాను క్రింద పడడు. ఇప్పుడు వాడు కిందకు త్రోసివేయబడిన వాడు మనల్ని కూడా త్రోసివేస్తాడు. ఈ యవనస్తుడు ఎక్కడ కూర్చుండండి చెప్పండి? ఎక్కడ కూర్చుండు? కిటికీలో కూర్చుండు. ఇంకా ఆలోచన చేస్తే 3వ అంతస్తులో 3rd ఫ్లోర్లో ఉన్నాడు, 3rd స్టేర్లో ఉన్నాడు. కంప్లీట్గా 3వ ఆకాశము నుండి ఎలాగైతే నేను త్రోసివేయబడ్డానో మానవులందరినీ త్రోసివేయాలి, నరకానికి వాడిని పాత్రులుగా చేయాలి, సర్వనాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నవాడు సాతాను. వాడు మనల్ని వదలను. ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె సాతాను తిరుగుతూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో ఈ యవనస్తుడు దొరికిపోయాడు. 3వ అంతస్తులో నుండి పడివేస్తే మళ్ళీ జీవము లేకుండా ఏమైపోయింది చెప్పండి? ఖచ్చితంగా మృతి పొందండి. ఎందుకు అంత అవకాశాన్ని ఇచ్చాడు అని అంటే ఒకటే ఒక కారణం. ఏం చేస్తున్నాడు అతడు? వాక్యానికి బదులు నిద్ర మీద గాఢ నిద్రపోయిందంట. మామూలు నిద్ర కూడా కాదు, డీప్ స్లీప్ అనే మాట ఇంగ్లీష్లో రాయబడింది. చాలా లోతుగా నిద్రపోతా ఉన్నాడు. ఇంక వాడిని కదిలిచ్చినా కూడా కింద పడినా కూడా మెలకువ రానంతగా నిద్రపోయినట్లుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు సాతాను మనల్ని విడిచిపెట్టేవాడు కాడు అన్న సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయాలి. ఎన్ని విషయాలు చెప్పానండి? మొదటిది, మనల్ని లోకానికి బానిసలుగా చేసేస్తుంది నిద్ర. రెండోది, మనల్ని వేషధారులుగా మార్చేస్తుంది ఈ ఆధ్యాత్మిక నిద్ర. మూడోది, మనల్ని సర్వనాశనం చేస్తుంది ఈ ఆధ్యాత్మిక నిద్ర. నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. దేవుని వాక్యంలో నుండి జాగ్రత్తగా ఈ రాత్రి దేవుని మాటలు వినండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలోనికి రండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక అద్భుతమైన న్యాయాధిపతి మనకు కనిపిస్తూ ఉంటాడు. 4వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు ఇలాగ రాయబడ్డాయి. చదవండి. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులయ్యారు గనుక యెహోవా ఆసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించును. ఆ రాజు పేరు ఏం పేరు చెప్పండి? యాబీను.
అతని సేనాధిపతి అన్యుల అరోషేతులో నివసించిన సీసేరా. ఎవరైనా అంటే చెప్పండి, ఈయనెవరు? సైన్యాధిపతి. చెప్పండి, ఆ సేనలన్నిటికీ ఎవరైనా? ఈయన రాజు యాబీనైతే ఆయనకి క్షమించండి, సేనాధిపతిగా ఈ వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈయనకి ఎన్ని రథాలు ఉన్నాయి అని అంటే 3వ వచనంలో రాయబడింది, అతనికి 900 ఇనపరథములుండి. ఎన్ని రథాలు ఉన్నాయంట? 900 ఇనపరథాలకి వీడు కెప్టెన్, సారథి వాడే, సేనాధిపతి వాడే. అలాంటి వాడు ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే పారిపోతా ఉన్నాడు. పారిపోయి 17వ వచనంలో మనం ఆలోచన చేస్తే చూడండి, సిసేరా కాలి నడకన కయీనుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. ఏ గుడారానికి వచ్చిందంట? యాయేలు గుడారమునకు వచ్చును. ఆ తర్వాత ఇంకొక వచనాన్ని చదువుతాను, 21వ వచనంలో, పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసటి చేత గాఢ నిద్ర కలిగి ఉండగా. ఈ మాట కొంచెం అండర్లైన్ చేసుకోండి. ఏ నిద్రపోతుండే వీడు? గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణితుల్లో దిగ్గొట్టగా అతడు చచ్చెను. ఈ రాత్రి 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఈయన పేరేమని రాయబడిందండి? సిసేరా. ఈయన సేనాధిపతి. ఎన్ని రథాలు ఆయనకున్నాయంటే 900 రథాలు ఆయనకి సారథి. ఇలాంటి వాడు ఎక్కడికి వెళ్ళి పండుకున్నాడంటే ఒక స్త్రీ గుడారంలోనికి వెళ్ళి పండుకుండు. ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. మనల్ని గాఢ నిద్ర ఏం చేస్తుందంటే ఈ లోకపు యుద్ధంలో మనల్ని ఓడ చేస్తుంది. ఈ యుద్ధంలో ఏమైపోయింది చెప్పండి. మీరు ఒక మాట జాగ్రత్తగా వినండి. యుద్ధ సమయంలో నిద్రపోవచ్చు అంటారా? యుద్ధ సమయంలో మనం నిద్రపోవచ్చు అంటారా? వీడు భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంది. 900 రథములకు రథసారథి, సేనాధిపతి, ఆ కనాను రాజు మొత్తానికి వీడే మైటీ మ్యాన్. అలాంటి వాడు ఏం చేస్తున్నాడంటే గుడారాల్లోనికి వెళ్ళి చాలా గాఢ నిద్రపోతా ఉన్నాడు. కానీ ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. ఆమె ఏమి తీసుకుని వచ్చిందంట? సుత్తి ఒక చేతను పట్టుకుంది, రెండో చేతిలో ఏముంది చెప్పండి? మేకుంది. మేకుని ఎక్కడ దిగ్గొట్టింది అని రాయబడింది? కణితిలో దిగ్గొట్టిను. ఈ మేకు ఎక్కడ గుచ్చుకుందని రాయబడింది? కణితిలో నుండి భూమిలోకి అది దిగగొట్టబడింది. ఆ వచనం కూడా చూడండి. ఆమె అతని కణితిలోనికి దిగగొట్టగా ఏమని రాయబడింది? నేలకు దిగినట్లు. దేంట్లో దిగిపోయింది అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఈ మేకు ఈ మస్తిష్కంలో నుండి ఈ కపాలంలో నుండి ఒకవైపు నుండి రెండో వైపుకి బయటకు వచ్చేసింది. ఈరోజు నిద్ర ఎంత దారుణమో మీకు జ్ఞాపకం చేయనా. మనము ఆధ్యాత్మికమైన యుద్ధంలో పోరాటంలో ఉన్నాం. మనం పోరాడినది చెప్పండి శరీరులతో కానే కాదు. మనము పోరాడినది అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, వాయుమండల సంబంధమైన అధిపతులతోనూ మనం పోరాడుతూ ఉన్నాం. ఈరోజు ఈ సాతాను మన మీద ప్రచండంగా యుద్ధం చేస్తూ ఉండగా మీకు ఎలా నిద్ర వస్తుందండి? మీరు ఎప్పుడైనా నిద్రపోతే, ఆధ్యాత్మిక నిద్రలో మీరు ఉంటే, సాతాను మిమ్మల్ని ఓడ చేయటం అలా ఎలా కాదు, మీ తల పుర్రె మొత్తం పగలగొట్టేదాకా అది వదిలిపెట్టదు. సిసేరా అంత సామర్థ్యం కలిగిన వాడు కదా, అంత శక్తి కలిగిన వాడు కదా, 900 రథములకు సారథి కదా. కానీ ఏం చేసింది అనంటే ఒక్క నిద్ర వాడి జీవితాన్ని మటుమాయం చేసింది. ఈరోజు సాతాను మనం ఒకవేళ నిద్రపోతే, ఆధ్యాత్మిక నిద్రపోతే, సాతాను మనల్ని భయంకరంగా ఓడిస్తాడు. మరలా తిరుగు లేకుండా ఓడిస్తాడు. మన తల మొత్తం చితగొట్టేస్తాడు. మనము సాతాను తలను చితగొట్టాల్సిన వారంగా ఉండగా సాతాను ఏం చేస్తాడు చెప్పండి? మన తలను ఏం చేస్తాడో చితగొట్టేయడం మనం చూడవచ్చు. ఇది 4వ నష్టం. ఎన్నో నష్టం చెప్పండి? మొదటిది ఏమని చెప్పాను? మనల్ని లోకానికి బానిసలుగా చేసేస్తా ఉన్నాడు. రెండోది ఏం చెప్పానండి? మనల్ని వేషధారులుగా మార్చేస్తూ ఉన్నాడు. 3వ నష్టం ఏం చెప్పాను? సాతాను సర్వనాశనం చేస్తూ ఉంది. సాతాను ఏ విధంగా 3వ ఆకాశం నుండి త్రోసివేయబడ్డాడో మనల్ని కూడా ఆధ్యాత్మిక పై స్థితిలో నుండి మనల్ని త్రోసివేయాలి. కారణం ఏంటంటే నిద్రే. కారణం ఏంటి చెప్పండి? ఆధ్యాత్మికంగా నిర్లక్ష్యం. ఆధ్యాత్మిక నిద్ర ఏం చేస్తుంది మానవుడిని అంటే 3వ అంతస్తులో నుంచి ఆడెలాగైతే పడిపోయిండో మనల్ని కూడా అలాగే త్రోసివేయాలి. అలాగే నరకంలో ఒక మూలన మనల్ని పడేయాలన్న ఆకాంక్షతో గట్టిగా తిరుగుతూ ఉన్నాడు. గర్జించు సింహంలాగా తిరుగుతూ ఉన్నాడు. 4వది, మనము ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ఓడిపోయేటట్లుగా మన ఆధ్యాత్మిక నిద్రే కారణమవుతూ ఉంది. 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. మనందరికీ తెలిసిన స్టోరీనే మనల్ని ఏం చేస్తూ ఉంది? న్యాయాధిపతుల గ్రంథం
16వ అధ్యాయానికి రండి. ఇక్కడ సంసోను ఒక బలాఢ్యుడు, అద్భుతమైన వాడు. సంసోను గురించి మనం ఆలోచన చేస్తే 19వ వచనం, 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె అతని తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టును. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆ తర్వాత వచనం మనం ఆలోచన చేస్తే చదవండి. ఫిలిస్తీన్ల మీద పడుచున్నారని నిద్ర మేలుకొని ఎట్లనే బయలుదేరి, ఈ వచనాలన్నీ మనం ఆలోచన చేస్తే ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. ఎక్కడ నిద్రపోతుందంట చెప్పండి. ఇది మరీ ఒకడు కిటికీలో పడుకుంటే, ఒకడు గుడారంలో పడుకుంటే, వీడు ఎక్కడ పడుకుండు? వీడు తొడ మీద పడుకుండు. భయంకరమైన పాపపు పరిస్థితుల్లో, పాపపు స్థలంలో నిద్రపోతూ ఉండు. ఈయన గురించి దేవుని వాక్యంలో చెప్పాలంటే ఇశ్రాయేలులకు శత్రువులుగా ఉన్న రాజులన్నిటినీ జయించడానికి ఒక బలాఢ్యుడిగా, ఒక నాజీరు చేయబడిన వాడుగా, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వాడుగా, మద్యమును కానీ ద్రాక్షారసమును కానీ శవములు కానీ ముట్టుకొని ఒక ప్రత్యేకింపబడిన దేవుని సేవకుడిగా, దేవుని దోతే పరలోకం నుండి కిందకి దిగి మనోహకు అతని భార్యకు వాగ్దానం చేస్తే వాగ్దాన కుమారుడిగా పుట్టిన సంసోను ఏమైపోతున్నాడంటే ఒక్క గాడిద పచ్చి దవడతో 1000 మందిని చంపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, చాలా శక్తి కలిగిన వాడు ఏమైపోయాడు అనంటే గాఢ నిద్రపోవటం వలన ఏమైపోయింది చెప్పండి? బలం తొలగిపోయింది. ఇంకా చెప్పాలంటే 2 కళ్ళు ఓడదీయబడ్డాయి. దేవుని ఎదుట బలాఢ్యుడిగా ఉండవలసిన వాడు ఇప్పుడు తిరగలు విసురువాడుగా అయిపోయాడు. ప్రజలందరి ముందు, ఫిలిస్తీన్లందరి ముందు, శత్రువులందరి ముందు నవ్వులు పాలైన వాడుగా, ఒక జోకర్గా మారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఈరోజు ఆధ్యాత్మికమైన నిర్లక్ష్యము, నిద్ర మానవ జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. ఇక్కడ నేను రాసుకున్న నా మాట ఏంటి అనంటే, నిద్ర మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. సాతాను ఏం చేయగలదంటే, ఈ నిద్ర వలన వచ్చే నష్టం ఏంటంటే మనలో ఉన్న శక్తి అంతా పోయి మనల్ని ఏం చేస్తుందంటే బలహీనపరుస్తూ ఉంటుంది. ఒకప్పుడు చాలా శక్తి కలిగిన వాడినండి, చాలా పవర్ కలిగిన వాడిని, చాలా అభిషేకం కలిగిన వాడిని, చాలా అద్భుతమైన సేవా పరిచర్య జరిగించిన వాడిని. కానీ ఇప్పుడేమైపోయాను అనంటే నీలో ఉన్న శక్తి పోయింది, నీలో ఉన్న కృపావరాలు పోయినాయి, నీలో ఉన్న సమస్తము ఎగిరిపోయినాయి. ఎందుకు అనంటే నువ్వు ఉండవలసిన స్థాయిలో, నువ్వు ఉండవలసిన మెలకువ నీ దగ్గర లేకుండా భయంకరంగా ఎక్కడో నిద్రపోతూ ఉన్నావు. దానిని బట్టి ఏం చేసింది నిద్ర అంటే సాతాను సంపూర్ణంగా మనల్ని బలహీనులుగా చేసివేసింది. ఈ రాత్రికాల సమయంలో ఈ నష్టాల గురించి మనం ఆలోచన చేస్తే భయంకరంగా దేవుని వాక్యంలో కనిపిస్తా ఉన్నాయి. ఎన్ని మాటలు చెప్పానండి? ఎన్నో కానీ చెప్పారులే కానీ అంటారా? జాగ్రత్త వినండి. మొదటిదేంటి చెప్పండి తల్లి? మొదటిదేంటి? నిద్ర వలన కలిగే నష్టం ఏంటి అంటే మనల్ని లోకానికి బానిసలుగా చేసింది. రెండోది ఏంటి చెప్పండి? మనల్ని వేషధారులుగా మార్చేసింది. మూడోది మనల్ని ఏం చేసింది చెప్పండి అంటే 3వ అంతస్తు నుంచి పడిపోయిన వాడుగా మనల్ని కూడా సాతాను ఎలాగైతే ఒక మాటలో చెప్పాలంటే సాతాను ఎంత నాశనం పొందాడో మనల్ని కూడా అంత నాశనంలోనికి నెట్టివేస్తూ ఉంది, సర్వనాశనంలోనికి మనల్ని నెట్టివేస్తూ ఉంది. 4వది మన ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోయేటట్లు చేసింది. ఎప్పుడు గెలుపొందాల్సిన మనం, శిలువ చేత జయోత్సాహంతో ఉండవలసిన మనం, యేసుక్రీస్తు మరణాన్ని జయించిన వాడు, మనం కూడా సాతానుని సమస్తాన్ని జయించవలసిన వారుగా జయవీరులుగా ఉండవలసిన మనల్ని ఈ నిద్ర ఏం చేసిందంటే ఓడిపోయేటట్లు చేసింది. 5వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ నిద్ర మనల్ని ఏం చేసిందంటే మనలో ఉన్న శక్తిని, బలాన్ని, అభిషేకాన్ని, సమస్తాన్ని తీసివేసి భయంకరమైన బలహీనతలోనికి, బలహీనుడిగా, గుడ్డివాడుగా మనల్ని మార్చివేస్తూ ఉంది. దాన్ని 6వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఇంకా మనం ఆలోచన చేస్తే మరొక వ్యక్తి మీకు జ్ఞాపకం చేస్తా. ఆయన పేరు యోనా. ఎవరు చెప్పండి? యోనా. ఈయన గురించి కూడా దేవుని వాక్యంలో నుండి 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముందుకు వస్తారు. చూడండి, దేవుని వాక్యంలో యోనా గ్రంథం 1వ అధ్యాయం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఇలాగ రాయబడతా వచ్చింది. చదువుతారు ఎవరన్నా బిగ్గరగా? యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నినివే పట్టణము చదవండి అన్న. నినివే పట్టణపు దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినివే మహాపట్నమును పోయి దానికి దుర్గతి కలిగినని ప్రకటించుము. 3వ వచనంలో మధ్యలో నుండి ఒక మాట చదువుతున్నా చూడండి. యొప్పేకు పోయే తర్షీషునకు ఒక ఓడ చూసి ప్రయాణమును కేవిచ్చి, అక్కడ రాయబడిన మాట అండర్లైన్ చేసుకోండి. యెహోవా సన్నిధిలో నిలువక, ఎక్కడ నిలవాల్సిన వాడైనా యెహోవా సన్నిధిలో నిలబడాల్సిన వాడు
యెహోవా సన్నిధిలో నిలువక 5వ వచనం చివరి భాగంలో చదువుతున్న 5వ వచనం చివరి భాగంలో, అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. యెహోవా సన్నిధిలో నిలవలసిన వాడు ఎక్కడికి వెళ్ళిండు చెప్పండి? వాడ అగాధములోనికి వెళ్ళిపోయిండు, అడుగు భాగంలోనికి వెళ్ళిపోయిండు. ఒక మాటలో చెప్పాలంటే యోన ఎవరు అంటే ప్రవక్త. యోన ఎవరు అని అంటే దేవుని దర్శనము కలిగిన వాడు. యోన ఎవరంటే ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగిన గొప్ప యోధుడు. యోన ఎవరు అని అంటే దేవుని వర్తమానాన్ని నినివే పట్టణానికి మోసగలిగిన ఒక మిషనరీ. యోన ఎవడు అని అంటే భూమి ఆకాశములు కలగజేసిన దేవుని దాసుడు. అలాంటి వాడికి లోకం ఇచ్చిన టైటిల్ ఏంటి అని అంటే చూడండి, దేన్ని బట్టి మనం ఆలోచన చేస్తే వీడికి ఇచ్చిన టైటిల్ 6వ వచనంలో కనిపిస్తుంది. అప్పుడు ఓడనాయకుడు ఆయన యొద్దకు వచ్చి పోయి నిద్రపోతా. ఎంత అద్భుతమైన పేరండి యోనా! ఎంత అద్భుతమైన సేవకుడు, ఎంత అద్భుతమైన ప్రవక్త, ఎంత అద్భుతమైన మిషనరీ, ఎంత అద్భుతమైన దేవుని వాక్య సందేశాలను అందించగలిగిన వాడు. అటు ఇటుగా 1,20,000 మందిని మార్చగలిగిన గొప్ప యోధుడికి లోకం ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా? పోయి నిద్రపోతా. ఇంకో మాట చెప్తా, యోనా నిద్ర దగ్గర మనకు కలిగే సాతాను మనకి ఎలాంటి నష్టం కలగజేస్తుందనంటే ఇక్కడ రాయబడతా వచ్చింది 7వ వచనంలో, కాబట్టి వాడవారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించింది. ఒక మాటలో చెప్పాలా, మీ ఇంట్లో ఉండే కీడులన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఆధ్యాత్మికమైన నిద్ర. నువ్వు భయంకరంగా దేవుణ్ణి ధ్యానం చేయాల్సిన సమయంలో, వాక్యాన్ని ధ్యానం చేయాల్సిన సమయంలో, మెలకుగుండి ప్రార్థన చేయాల్సిన సమయంలో నువ్వు భయంకరంగా నిద్రపోవటం వలన దేవుని పని అంతా ఉంటే వీడేం చేస్తా ఉన్నాడు చెప్పండి? ఓడ అమరంలో కిందకి భాగానికి వెళ్ళి చక్కగా నిద్రపోతా ఉన్నాడు. ఇంత కీడు ఎందుకు వచ్చిందయ్యా అని అంటే చాలా చక్కగా లేపి అడిగితే ఈ కీడంతా నా వల్లే వచ్చింది అని ఒప్పుకున్నాడు. ఏం చేయాలంటే నన్ను ఎత్తి ఎక్కడ పడేయండి. ఆ మాటను కూడా తెలుగు బైబిల్లో అద్భుతంగా రాశారండి. 12వ వచనంలో చదువుతున్నాం. 12వ వచనం, మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగ్గా యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన కనుక వచ్చినని నాకు తెలుసును, నన్ను ఎత్తి సముద్రంలో పడేయడి. వాళ్ళు ఏం చేశారు ఆ తర్వాత అంటే చాలా ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. 15వ వచనంలో ఇలా రాయబడింది. 15వ వచనం, యోనా ఎత్తి సముద్రంలో పడివేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఈరోజు సంఘాల్లో, గృహాల్లో యోనాలు ఎక్కువైపోయారు. ఒక మాట చెప్పమంటారా? ఒక యోనా స్థితిలో నేనో నువ్వో ఉంటే మనల్ని సముద్రంలో పడేసేంత వరకు మన ఇంట్లో ఉన్న కీడు పోదు. ఎందుకో తెలుసా? దేవుని సేవకుడిగా, వాక్యాన్ని ప్రకటించవలసిన వాడుగా, బాధ్యత కలిగిన వాడుగా ఉండవలసిన మనం, దేవుని కొరకు ప్రజ్వలించాల్సిన మనం, దేవుని పక్షంగా ప్రార్థన చేయాల్సిన మనం ఏమైపోతున్నాం చెప్పండి? దేవుని పనిని వదిలేసి మన ఇష్టానుసారంగా నిద్రపోతూ ఉన్నాం. కాబట్టి ఇంత కీడు, ఒక మాటలో చెప్పాలంటే ఆ కీడంతా ఎవరిని బట్టి వచ్చింది? ఆ వాళ్ళలో నావికుడి వలన నష్టం రాలా, ఆ వాళ్ళలో ఉన్న సామాగ్రి వలన నష్టం రాలా, ఆ వాళ్ళలో ప్రయాణం చేసే ప్రయాణికుల వల్ల నష్టం రాలా. ఎవరి వలన ఇంత నష్టం కలిగిందనంటే ఒక దేవుని సేవకుడు నిద్రపోవటం వలన. రక్షింపబడిన ఇంట్లో ఒక స్త్రీయో పురుషుడు, రక్షింపబడిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ ఇంట్లో నిద్రపోవటం వలన, మెలకుగా ఉండి ప్రార్థించాల్సిన వాడు నిద్రపోవటం వలన సమస్త కీడులు ఆ వాళ్ళలో ప్రవేశించినట్లుగా మన జీవితాల్లో కూడా ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇది ఎన్నో విషయం చెప్పండి? 6వ విషయం, మనము నిద్రపోవటం వలన మనము సమస్త కీడులకి మనమే నిలయమైపోతా ఉన్నాం. సమస్త కీడులు మన మీద దాడి చేస్తున్నాయి అన్న విషయాలు ఈ రాత్రి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 7వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో దేవుని వాక్యంలో 3 ప్రధానమైన శిష్యులను తీసుకొని యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళిండు. ఎంతమందిని చెప్పండి? 3 గ్రేట్ డిజైబుల్స్, 3 ప్రధాన శిష్యులు. ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబుని వెంటబెట్టుకొని ప్రార్థన చేయటానికి వెళ్ళి వాళ్ళందరినీ ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభు ఒక ఆమెడు దూరం, రాతివేత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేయడానికి ప్రార్థన ప్రారంభించు. 26వ అధ్యాయం 40వ వచనం చదువుతున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియైనను నాతో కూడా. ఒక గడి అంటే ఎన్ని గంటలు? జస్ట్ 1 అవర్. ఇంగ్లీష్లో జస్ట్ 1 అవర్ అని రాయబడింది. మనకి ప్రార్థన జరిగితే జరిగితే 7 గంటల నుంచి 10 గంటల దాకా 3 గంటల్లో ప్రార్థన జరుగుతుంది. ఈ 3 గంటల్లో ఎన్ని పాటలో, ఎన్ని తూట్లో, ఎన్ని పోట్లో, ఎన్నిసార్లు కిందకి జోగి అనేక సార్లు సర్పం ఊగినట్లుగా ఊగి మనం తల ఊగేటట్లు జోగి అనే మాట తెలుగులో బాగా రాశారు కదా.
పాము జోగినట్లుగా, ఎందుకంటే సాతాను మన నెత్తి మీద కూర్చొని వాడు ఊగినట్టుగా ఊగుతూ ఉంటుంది తల. ఈ రాత్రి మనం ఆలోచన చేస్తే ముగ్గురు ప్రధానమైన శిష్యులు అంట. ఎవరెవరు వీళ్ళ పేర్లు ఏంటి చెప్పండి? ఓ పేతురు, నీ మీద నా సంఘాన్ని కడతానంటే వీడేం చేస్తాడో, వీడు ఊగుతుంటే సంఘం కూడా ఊగుతూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే ఒక్క గడి అయినా నాతో మెలకుగా ఉండరని చెప్పిన తర్వాత 41వ వచనంలో మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఈరోజు మనం ఆలోచన చేస్తే నిద్ర వల్ల మనకేం వస్తుందంటే అనేకమైన శ్రమలని యోనా దగ్గర మీకు జ్ఞాపకం చేస్తే అనేకమైన శోధనలు. ఏం చెప్పండి, ఎన్ని శోధనలు పేతురు జీవితాన్ని, యాకోబు జీవితాన్ని, యోహాను జీవితాన్ని అంతం చేయడానికి ఎన్ని శోధనలు వచ్చినాయో. మీకు ఉదాహరణకి చెప్పన, ఇదంతా అయిపోయిన తర్వాత మెలకు లేకుండా నిద్రపోయి ప్రభువుని గెత్సేమనే తోటలో నుంచి ఆయన్ని తీసుకొని సిలువేయటానికి వెళ్తే పేతురు పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచన చేస్తే, ఒకప్పుడు దేవుని కొరకు ప్రజ్వలించిన వాడు, దేవుని కోసం నీతో పాటు నేను మరణించడానికి కూడా సిద్ధం ప్రభువా అన్నవాడు ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఒక చిన్న అమ్మాయి వచ్చి నువ్వే కదా 12 మందిలో ఒకడు అంటే ఏం చెప్తుండే, ఓ పిల్ల అసలు నాకు సంబంధమే లేదు, నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, ఆకాశం మీద ఒట్టు అని ముమ్మారు ఏం చేసిండు, కోడి కుయ్యక ముందే. ఈరోజు ఎన్ని శోధనలో మనకు అర్థమవుతున్నాయి తెలుసా? మనం మెలకుగా ఉండకుండా ప్రార్థన చేయకుండా ఉండటం వలన అనేక శోధనలు, అనేక అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, అనేక అప్పులు చేయాల్సి వస్తుంది, అనేక రకాలుగా మన జీవితాలను నాశనం చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ని శోధనలు ఎందుకు వచ్చినాయి అనంటే, ఈ 12 మంది శిష్యుల్లో 3 శిష్యులు వీళ్ళు మెలకుగా ఉంటాడని ప్రభు తీసుకెళ్ళిండు ఏంటో తెలియదు, కానీ వీళ్ళు కూడా ఏమైపోయారు చెప్పండి అనంటే భయంకరమైన శోధనలకు గురవుతూ వచ్చారు. ఎన్ని విషయాలు చెప్పానండి? 7 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను, జాగ్రత్త వినండి. మొదటిది నెంబర్ 1, మొదటిది మనల్ని లోకానికి బానిసలుగా చేసేసింది. రెండోది మన జీవితాలను వేషధారుల జీవితాలుగా మార్చివేసింది. సాతాను ఎలాగైతే ఆకాశం నుండి పడివేయబడ్డాడో మనల్ని కూడా నరకానికి త్రోసివేయబడటానికి, మనల్ని అధోగతి పాలు చేయడానికి, అధో పాతాళానికి తొక్కివేయటానికి సర్వనాశనం చేస్తూ ఉంది. 4వది, ఈ ఆధ్యాత్మిక పోరాటంలో గెలుపు లేకుండా సంపూర్ణమైన ఓడిపోవటం. ఎంతగా ఓడిపోయాడంటే కపాలం మొత్తం ఏమైపోయింది చెప్పండి, పగిలిపోయింది. ఈ దరి నుండి ఆ దరి దాకా భూమిలో దిగే అంతగా ఇక వాడు నిద్ర అనటానికి ఇంకే అవకాశం లేకుండా వాడి జీవితం ఓడిపోయినట్లుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత 5వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, సంసోన్ జీవితంలో మనలో ఉన్న శక్తి, బలము, అభిషేకము, కృపావరాలు సమస్తము ప్రభువు కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఏమైపోయింది అనంటే బలహీనులుగా చేసేసింది ఆధ్యాత్మిక నిద్ర. ఇంకోటి, సమస్తమైన కీడులకి మూలం ఎవరంటే చెప్పండి, ధనాపేక్ష ఒకటే అయితే ఇప్పుడు సమస్తమైన కీడులకి మరొక కారణం ఆధ్యాత్మిక నిద్ర. ఇంకా నిద్ర వస్తుందా ఎవరికన్నా? ఇంకా గట్టిగా నిద్రపోతే గట్టిగా చెప్తా, జాగ్రత్త వినండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో సమస్తమైన కీడులు వాడిని ఎత్తిపడేయటంతో సముద్రం ఏమైందంటే చెప్పండి, సముద్రానికి కూడా తెలుసు సేవకుని నిద్రపోతే ఏం చేయాలో అని. తుఫాను వాడి కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన తుఫాను, వాడి కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఒక మత్స్యము. ఈరోజు మనల్ని కాపాడటానికి మత్స్యాలు లేవు. అప్పుడప్పుడు అంటారు, మాలాంటి సేవకులు చెప్తూ ఉంటే, అయ్యా మాకు నిద్ర లేకుండా ఎలా ఉంటుంది, పౌలు గారు చెప్తేనే నిద్రపోయారు, నువ్వు కానీ వినయ్ గారు కానీ మధు గారు కానీ చెప్తే మాకు నిద్ర రారంటారా అంటారు. నేను అంటాను, పౌలు గారు బాగా చెప్పాడు వాక్యం, సరే వాడు నిద్రపోయిండు, 3వ అంతస్తు నుండి దడేలను పడితే వాడు చచ్చినోడిని లేపాడు, మా దగ్గర లేపే ఓపిక లేదు. నా మాట అర్థమైందా? వాళ్ళు తిరిగి లేపగలిగిండు పౌలు గారు, మా దగ్గర 3వ ఫ్లోర్ కాదు 1వ ఫ్లోర్లో నుంచి కింద పడ్డా, కుర్చీలో నుంచి కింద పడ్డా, మిమ్మల్ని బాగు చేసే ఓపికలు మా దగ్గర లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా దేవుని కొరకు ప్రయాసపడండి. ఫైనల్గా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. స్త్రీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, స్త్రీల మీద చాలా ఎక్కువ బాధ్యత ఉంది సంఘంలో. ఇంకొక మాట దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాం. 9వ అధ్యాయంలో రోదన చేయు స్త్రీలను కనుగొనుడి అని దేవుని వాక్యం రాయబడతా వచ్చింది. 17వ వచనం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనెంపుడి. రోదనం చేయటం అంటే అదే ఏడవటం. దేనికోసం ఏడవటం? చేరలేదనే, కొంతమంది చేరలేదని, కరెంట్ లేదని, సీరియల్ సరిగ్గా రావట్లేదని ఈ ఏడవటం గురించి కాదు.
రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివి కలిగిన స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. 18వ వచనం, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. చివరి వచనం చదువుతున్న 20వ వచనం, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి యొగ్గి ఆయన మాటలు ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొరకు అంగలార్పు విద్య నేర్పించుడి. 21వ వచనంలో ఇలాగ రాయబడింది, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజ మార్గములో యవనులు లేకుండాను వారి నాశనము చేయుటికై మరణము, అందరూ చెప్పండి, మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. నేను ఇక్కడ ధ్యానం చేసేటప్పుడు వాడు కిటికీలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చూసి ఉంటుంది, అరే కిటికీలో కూర్చున్నాం, కిందకి దిగానాలి కదా. ఈ అక్కేమనుకుందంటే, అబ్బా అందరికి కింద కూర్చున్నారు, మావాడు ఎక్కడ కూర్చున్నాడు, కిటికీలో కూర్చుండు అని చాలా చంకలు కొట్టుకుంది. కానీ కింద పడితే కానీ అప్పుడు తెలియలే ఈ అక్కకి. ఈరోజు మరణం ఎక్కడికి ఎక్కుతుందంటే చెప్పండి, ఎందుకు ఓ స్త్రీలారా రోదనం చేయండి. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం, మన పసిపిల్లలను చంపటానికి, మన యవనస్తులని మరణించడానికి కారణం ఎవరో తెలుసా? రోదన చేసే స్త్రీలు ఇళ్లలో లేకపోవటం, రోదన చేసే స్త్రీలు సంఘాల్లో లేకపోవటం. ఈరోజు ముచ్చట్లు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. సంఘాల్లో ఇప్పుడు ఏందో తెలుసా, బుధవారం బైబిల్ స్టడీ, శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం స్పెషల్ మీటింగ్లు, ఇవన్నీ ఒక పావు గంట ముందు వస్తే డ్వాక్రా గురించి మాట్లాడుకుంటారు. దానికోసం ఈ సమావేశం. ఏం మాట్లాడుకుంటారు చెప్పండి సంఘాల్లో? డ్వాక్రా డబ్బులు అప్పుడే, ఇంకా చెప్పాలంటే చీటీ పాట డబ్బులు, వాటి గురించి ముచ్చట్లు అక్కడే, సీరియల్ ఏమన్నా సరిగ్గా అర్థం కాకపోతే దాని ముచ్చట్లు అక్కడే. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కనుక ఈరోజు మరణం మన కిటికీలు ఎక్కుతూ ఉంది. ఈ ఐతుకు తల్లిదండ్రులు ఖచ్చితంగా రోదన చేసే వ్యక్తులై ఉన్నట్టయితే, రోదన చేసే పేరెంట్స్ అయినట్టయితే ఆ మరణం కిటికీల దాకా ఎక్కడానికి అవకాశం ఉండేది కానే కాదు. ఈ రాత్రికాల సమయంలో ఆధ్యాత్మిక నిద్ర ఎంత భయంకరమైన ప్రమాదాలను, నష్టాలను కొందేస్తుందో ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా నిద్రపోకుండా మెలకువగలిగి శోధనలో నుండి తప్పించబడినట్లుగా మెలకువగలిగి ప్రార్థన చేద్దాండి. మనము నిద్ర మేలుకుని వేళ అయిందని ఎరిగి మనము దేవుని కొరకు ప్రజ్వలించడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ ఒకసారి లేచి నిలబడదండి, ఒక చిన్న తీర్మానం చేసుకుందండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నేను ప్రార్థన చేస్తా, నేను ప్రార్థన లేమి వలన మన జీవితాల్లో చివరిగా కలిగే నష్టం ఏంటి అని అంటే, మన జీవితాల్లో ప్రార్థన లేమిని దేవుడు సాతాను కలగజేస్తూ ఉండు. ప్రార్థన చేయకుండా, ప్రార్థనకి అవకాశాలు లేకుండా సాతాను కలగజేస్తూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో అనేక నష్టాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ రాత్రి ఒకవేళ దేవుని సన్నిధిలో మనము నిర్లక్ష్యంగా ఉంటే, నిద్రపోతూ ఉంటే, దేవుని పనిని ప్రక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, ఈ రాత్రి భయంకరమైన హెచ్చరికలు దేవుడు నీ ఎదుటికి తీసుకొని వచ్చిండు. నిన్ను లోకానికి బానిస చేయటానికే సాతాను ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్ను లోకంలోనూ దేవుని ఎదుటను వేషధారినిగా చేయటానికే సాతాను ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్ను భయంకరంగా సర్వనాశనం చేయటానికి అతడు ఎలాగైతే సర్వనాశనం అయిపోయాడో సాతాను, అలాగ మనల్ని సర్వనాశనం చేయటానికి కంకణం కట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ ఆధ్యాత్మిక పోరాటంలో, ఈ భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఒకవేళ మనం నిద్రపోతే ఓటమి తప్పదు. మనము గెలిచిన వారమే, యేసుక్రీస్తు శిలువ చేత జయించినట్లుగా మనము లోకమును జయించున్నాం. కాబట్టి ఈ లోకములో ఉన్న మనం ఎక్కడ ఓడిపోకుండా ఆధ్యాత్మిక స్థితిలో మేలుకొనటానికి ప్రయత్నం చేద్దండి. సంసోను వలె ఒకవేళ మనం నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోకూడని ప్రదేశాల్లో నిద్రపోతే భయంకరమైన దేవుడు మనకిచ్చిన ఆ కృపావరాలన్నీ, దేవుడు మనకు అనుగ్రహించిన శక్తి, బలము, ప్రత్యేకత, ప్రతిష్టత, నాజీరు అంతా పోతుంది. బలహీనుడిగా, తిరగలు విసురువాడుగా, గుడ్డివాడిగా నువ్వు అయిపోవటం ఖాయం అన్న మాటలు ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయాలి. ఒకవేళ 12 మంది శిష్యుల్లో ప్రధాన శిష్యులుగా పిలువబడుతున్న వారు దేవుని కొరకు ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోతూ వచ్చారు. అనేకమైన శోధనలు వారి జీవితాల్లో వస్తూ వచ్చినాయి. ఈ రాత్రికాల సమయంలో మనం రోదన చేసే స్త్రీలని, ప్రార్థన చేసే స్త్రీలను, ప్రార్థించే యోధుల్ని మనం కనుగొనగలిగితే మరణం మటుమాయం అవుతూ ఉంటుంది. ఈ మాటలు, 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. ప్రార్థన లేమి వలన హైతుకు మరణానికి పాత్రుడైపోయిండు, ఆ పై నుండి మరణించాడు. దేవుని సేవకులు చెప్పినట్లుగా హిజ్కియా ప్రార్థనా జీవితం వలన, హిజ్కియా ప్రార్థన చేయటం వలన, కన్నీటితో ప్రార్థన చేయటం వలన మరణము ఆపివేయబడింది. 15 సంవత్సరాలు ఆయుష్ పెరిగింది. ఈ రాత్రికాల సమయంలో కన్నీటితో ప్రార్థన చేసే జీవితం నీ దగ్గర ఉందో, లేదనంటే తల్లిదండ్రుల వలె ఐతుకు వలనే నిర్లక్ష్యంగా నిద్రపోతా, ప్రార్థన లేకుండా
నీ జీవితం ఉంటుందో, ఎవరి వల్ల ఉంటుందో ఈ రాత్రి వాక్యాన్ని ఆలోచన చేద్దండి. ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని మీరే కాపాడండి. ప్రార్థనా యోధులుగా మనం మారటానికి ప్రభువు సాయం చేయను గాక.